Guys, welcome to channel. So today we are going to look at English in India, the Charter Act 1813. 1813 తర్వాత ఇండియాలో ఎలాంటి మార్పులు వచ్చినాయి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది మనం చూద్దాం. సో దిస్ ఈజ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఈఎల్టీ. సో మీరు బేసిక్స్ ఈఎల్టీ కానీ తెలియకపోతే అసలు ఇంగ్లీష్ ఎలా స్టార్ట్ అయిందో అర్థం చేసుకోవడానికి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. Let's look at it briefly. What is this Charter 1813? How English education was established in India. So we know the story, we know the British rule in India. So you know everything, right? You know the history and all that. So let's look at it briefly. East India Company, which was started in India on 31st December 1600. 1600లో వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు. వాళ్ళు ఇండియా వచ్చారు. సో దే కేమ్ యాజ్ ట్రేడర్స్. సో దే కేమ్ హియర్ టు డూ బిజినెస్. సో వాళ్ళు తర్వాత దే స్టార్టెడ్ సో ఇన్వాల్వింగ్ ఇన్ పాలిటిక్స్. సో పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతూ వచ్చారు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కేవలం బిజినెస్కి సంబంధించిన కంపెనీయే కాకుండా ఇట్ యాక్టెడ్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ బ్రిటిష్ ఇంపీరియలిజం. సో వాళ్ళు సామ్రాజ్యవాదానికి అనుకూలంగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే బ్రిటిష్కి ఉపయోగపడుతూ వచ్చారు, కేవలం బిజినెస్గా కాకుండా. సో లేటర్ వాట్ హ్యాపెండ్, వాళ్ళు అలా బిజినెస్ ఏజెంట్స్, వాళ్ళు పొలిటికల్ ఏజెంట్స్గా పనిచేస్తూ వచ్చారు ఈస్ట్ ఇండియా కంపెనీ. దే ఆర్ నాట్ జస్ట్ బిజినెస్ కంపెనీ. సో తర్వాత మొఘల్ ఎంపైర్, అదే టైంలో మొఘల్ ఎంపైర్ వాజ్ యాక్చువల్లీ దేర్ వాజ్ ఎ ట్రబుల్ అమాంగ్ దిస్ మొఘల్ ఎంపైర్. సో ద డెటరేషన్ ఆఫ్ మొఘల్ పవర్ ఇన్ ఇండియా, అది వాళ్ళకి హెల్ప్ చేస్తూ వచ్చింది. తర్వాత ఎక్స్పల్షన్ ఆఫ్ ఫ్రెంచ్ అరైవల్స్ ఇన్ 7 years war. వాళ్ళు 7 years warలో ఫ్రెంచ్ని బయటికి నెట్టేస్తూ వచ్చారు. ద వర్చువల్ అప్రాప్రియేషన్ ఆఫ్ బెంగాల్, బీహార్ ఇన్ ద ట్రీటీ ఆఫ్ 1765. సో 1765లో జరిగిన ట్రీటీ ప్రకారం బీహారు, బెంగాల్ వాళ్ళ చేతిలోకి వెళ్తూ వచ్చినాయి. ఆ తర్వాత బ్రిటిషర్స్ డిడ్ నాట్ రికగ్నైజ్. సో ఇంత జరుగుతూ వచ్చినా వాళ్ళు కంపెనీలాగా, సో ఈస్ట్ ఇండియా కంపెనీలాగా వచ్చి ఆ తర్వాత వాళ్ళు పాలిటిక్స్లో ఎంటర్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి తర్వాత ఇండియాలో చాలా భూభాగాలను వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత కూడా ఇండియాకి సంబంధించిన వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్న ఆలోచన వాళ్ళకి రాలేదు. సో బ్రిటిషర్స్ డిడ్ంట్ రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ఇండియన్స్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. సో బ్రిటిషర్స్ ఇండియా వచ్చారు, ఇండియాలో వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ఇండియాకి సంబంధించిన ఈ ఇండియన్స్ సంబంధించిన వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉండేవో 1793లో ఒక్కసారి వాళ్ళ ఫీలింగ్స్ని టెస్ట్ చేశారు. సో బ్రిటిషర్స్ అండ్ దేర్ ఫీలింగ్స్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ టువర్డ్స్ దేర్ ఫీలింగ్స్, సో టువర్డ్స్ ఇండియన్స్. సో ఇండియన్స్ ఎడల వాళ్ళకున్న ఎలాంటి దృక్పథం ఉందో చూస్తే 1793లో సంథింగ్ రిమార్కబుల్ హ్యాపెన్. ఏం జరిగిందంటే విల్బర్ ఫోర్స్ అనే అతను, సో ఈయన ఒక ప్రపోజల్ పెట్టాడు. ఆ ప్రపోజల్, వాట్ ఈస్ దిస్ ప్రపోజల్? ఏం ప్రపోజల్ అంటే ఇండియాకి స్కూల్ టీచర్స్ని పంపించాలి. సో దానికి సంబంధించిన 2 క్లాజెస్ని వాళ్ళు ఆ యాక్ట్లో, సో 1793 యాక్ట్లో వాళ్ళు 2 క్లాజెస్ స్కూల్ టీచర్స్ని ఇండియాకి పంపించి ఇండియాలో ఉన్న వాళ్ళని కూడా చదివించాలనేది దాని సారాంశం. అయితే దిస్ ఎన్కౌంటర్ గ్రేటెస్ట్ అపోజిషన్. అక్కడ చాలా పెద్ద రచ్చ అయింది బ్రిటిష్ పార్లమెంట్లో. ఆ క్లాజెస్ని తీసేంత వరకు వాళ్ళు ఒప్పుకోలేదు. సో ద రిజల్ట్ ఈస్ దే రిమూవ్ ద క్లాజెస్ ఫ్రమ్ ద చార్టర్. సో స్కూల్ టీచర్స్ని ఇండియా పంపించే ఆలోచన వాళ్ళు మానుకున్నారు. అయితే ఆఫ్టర్ 20 years, అది 1793లో అట్లా జరిగితే, సో 1813లో ఆఫ్టర్ 20 years, ఇది 20 years ఏం జరిగిందో చూడండి.
a clause was inserted requiring devote not less than 1 lakh rupees for Indian education. సో ఇదే ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చెప్పిందంటే వాళ్ళకి ఇండియన్స్ చదివించడం కోసం 1 lakh rupees, నాట్ లెస్ దెన్, సో ఒక 1 lakh rupees లేకపోతే దానికి తగ్గకుండా ఇండియన్ ఎడ్యుకేషన్ కోసం డివోట్ చేయండి, సో ఖర్చు పెట్టండి అని చెప్తా వచ్చారు. సో దాట్ వాజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో 1793లో కంప్లీట్గా అపోజ్ చేశారు. 1813లో వాళ్ళు 20 years తర్వాత దే అలోకేటెడ్ 1 lakh rupees ఫర్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో దిస్ ఇస్ ద బిగినింగ్ యాక్చువల్లీ. హౌ ద మనీ వాజ్ యూస్డ్. 1 lakh అన్నారు, ఎలా ఉపయోగిస్తారు? సో 2 విషయాలు వాళ్ళు అందులో చెప్తూ వచ్చారు. ఒకటి, ప్రమోటింగ్ లిటరేచర్ అంటే వాళ్ళ ఉద్దేశం ఇండియన్ లిటరేచర్ కాదు. సో దేర్ ఇంటెన్షన్ ఈజ్ ఇంగ్లీష్ లిటరేచర్ని ప్రమోట్ చేయాలి. రెండోది, ఎంకరేజింగ్ ద లర్న్డ్ ఇండియన్స్. ఎవరైతే ఇండియాలో చదువుకొని ఉన్నారో వాళ్ళని, ఈ ఓరియంటలిస్ట్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయటానికి జనరల్ కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ అనే ఒకదాన్ని సో కోల్కతాలో 1823లో ఎస్టాబ్లిష్ చేశారు. 1823. సో అప్పటికే 10 years అయింది. అప్పుడు ఒక కమిటీని ఫామ్ చేశారు. సో ఈ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, దీన్ని ఎట్లా ఎడ్యుకేషన్కి వాడాలి, ఇండియన్స్ని డెవలప్ చేయాలనే దాని మీద. లెట్స్ సీ నెక్స్ట్. తర్వాత అనదర్ రిమార్కబుల్ థింగ్ ఈజ్ మిషనరీస్, అందులో వాళ్ళతో పాటు ఉన్న సెమీ నేషనలిస్ట్ మూమెంట్. సో వీళ్ళు ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవ్వడానికి చాలా ఉపయోగపడ్డారు. సో బ్రిటిష్ వాళ్ళు రాకముందే ఈ మిషనరీస్ కొంత వర్క్ చేస్తూ వచ్చారు. దట్ హ్యాపెండ్ ఇన్ 1542లోనే వాళ్ళు ఇండియాలో ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళకి పిల్లలు చదివించాలనే ఒక ఆలోచన వచ్చింది. సో క్రిస్టియన్ మిషనరీస్ హ్యాడ్ స్టార్టెడ్ దేర్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ యాజ్ ఎర్లీ యాజ్ 1542 అపాన్ ద అరైవల్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఒక ఆయన ద్వారా ఇక్కడ ఇండియాలో కొన్ని స్కూల్స్ స్థాపించడం, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరుగుతూ వచ్చింది. సో దట్ హ్యాపెన్ ఇన్ 1542. సో ఆయన పేరు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. అందుకని మీరు ఇండియాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కొన్ని స్కూల్స్ జేవియర్ పేరుతో ఉంటాయి. ఆఫ్టర్వర్డ్స్ ద మూవ్మెంట్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద ల్యాండ్ అండ్ ఎక్సర్సైజ్ అ లాస్టింగ్ influence on Indian education. So it gave a new direction to elementary education through the introduction of instruction at regular fixed hours, a broad curriculum and clear cut system. సో దాంతోపాటు మిషనరీస్ వచ్చారు, వాళ్ళు స్టార్ట్ చేస్తూ వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీతో వాళ్ళతో పాటు వాళ్ళు తర్వాత పనిచేస్తూ వచ్చారు. బై ప్రింటింగ్ బుక్స్, అనదర్ ఆస్పెక్ట్ ఇస్ బై ప్రింటింగ్ బుక్స్ ఇన్ డిఫరెంట్ వర్నాకులర్స్ ద మిషనరీస్ స్టిమ్యులేటెడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. వాళ్ళు బుక్స్ ప్రింట్ చేసి మిషనరీస్ ఏం చేశారంటే ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ని కూడా డెవలప్ చేశారు. ద స్టడీ ఆఫ్ వర్నాకులర్స్ వెంట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ద టీచింగ్ ఆఫ్ వెస్టర్న్ సబ్జెక్ట్స్ త్రూ ద మీడియం ఆఫ్ ఇంగ్లీష్ నోన్ ఇన్ ఇండియా యాజ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. వాళ్ళు ఏం చేశారంటే ఇండియాలో ఉన్న ఇండియన్ లాంగ్వేజెస్ని కూడా డెవలప్ చేయడానికి దే ప్రింటెడ్ సమ్ బుక్స్. ఆ తర్వాత ఆ లాంగ్వేజెస్ని కూడా ఇంగ్లీష్ మీడియం ద్వారా వాళ్ళు టీచ్ చేస్తూ దే ట్రై టు హెల్ప్ ఇండియన్స్. సో దట్స్ ద బిగినింగ్ యాక్చువల్లీ. సో తర్వాత టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే లార్డ్ మెకాలే ఒక మినిట్స్ అనేదాన్ని తయారు చేస్తూ వచ్చాడు. దట్ హ్యాపెండ్ ఇన్ 1835 February 2nd. ఈ డేట్ కూడా మీకు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు. లార్డ్ మెకాలేనా ఈయన ఒక టర్నింగ్ పాయింట్ని తీసుకొచ్చాడు. ఈ క్లియర్లీ సపోర్టెడ్ ద వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఇండియా త్రూ ద మీడియం ఆఫ్ ఇంగ్లీష్. ఆయన అసలు ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ ద్వారానే టీచ్ చేయాలని ఆయన హీ వాజ్ ఎ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్.
సో ఆయన ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తూ వచ్చాడు. దట్ ఈస్ లార్డ్ మెకాలే మినిట్స్లో ఏముందనేది మనం తర్వాత చూద్దాం. సో దీని గురించి మీరు చదవండి. ఇట్ వాస్ వర్త్ వైల్ టు రీడ్ ఈజ్ అబ్జర్వేషన్స్ అబౌట్ వై ఇంగ్లీష్ షుడ్ బి టాట్ ఇన్ ఇండియన్ స్కూల్స్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ తర్వాత లార్డ్ మెకాలే తర్వాత కొన్ని కమిషన్స్ తర్వాత డిస్పాచెస్ మినిట్స్ వచ్చినాయి. అందులో లార్డ్ ఆక్లాండ్స్ మినిట్స్ 1839 అండ్ వుడ్స్ డిస్పాచ్ 1854 అండ్ అండర్ కమిషన్ 1882. సో ఇవన్నీ కూడా ఈ కమిషన్స్, మినిట్స్, డిస్పాచెస్ ఆల్ సజెస్టెడ్ చేంజెస్ టు మేకింగ్ this education in India permanent feature of instruction in Indian educational institutions. సో లార్డ్ మెకాలే తర్వాత వచ్చిన ఈ కమిషన్స్, మినిట్స్ ఇవన్నీ కూడా ఇండియాలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి సహాయపడతా వచ్చినాయి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.